ముక్కలు మొత్తం బలవడినాయి, సూపర్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ శివ. ఈ వీడియో వచ్చేసరికి గేరకాళ్ళ కూర అయితే చేస్తున్నాం రూమ్లో. సో ఈ గేరకాళ్ళ కూర అనేది మనకి మేక, పొట్టేళ్ళు అట్లాంటి కాళ్ళు ఉంటాయి కదా, వాటిని మంచిగా కాల్చి మొత్తం బొచ్చంతా దుడిచేసి నీట్గా క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారనమాట. ఇలాగా నేనైతే అన్న వాళ్ళు బయట పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకొని వచ్చున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఎత్తుకొచ్చుకున్నా రూమ్లో చేసుకొని ఉందాం అనేసి. ఇంతకుముందు ఒకసారి ట్రై చేసాము, ఇది సెకండ్ టైము, అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నా. భలే వచ్చింది ఫస్ట్ టైము. సో ఈరోజు ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోకి లైక్ చేయండి, ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. అండ్ బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. సో గేరకాళ్ళ కూర అయితే చేద్దాం. మన సైడ్ వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. మా సైడ్ అయితే పక్కా మేము బాగా తింటాం. ఎందుకంటే ఎముకలు ఇరిగినప్పుడు కానీ లేదంటే ఏదన్నా కాళ్ళు చేతులు ఇరిగినప్పుడు ఇవి గేరకాళ్ళు అనేటివి ఎక్కువగా పెడతా ఉంటారు. మన పెద్దవాళ్ళు వీటికి అంటే మంచి ఎనర్జీ వస్తుంది అండ్ ఎముకలు గట్టి పడతాయి గేరకాళ్ళు తింటే అనేసి మేక కాళ్ళు అయితే తీసుకొచ్చి పెట్టేటోళ్ళు. అది బాగా గుర్తు మనకి. అందుకని చెప్పేసి వీటిని ఎక్కువగా తింటూ ఉంటాం. రూమ్లో ఇవి చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. మీ సైడ్ కూడా ఎక్కువగా వీటిని తింటారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇది గేరకాళ్ళు కాళ్ళు మొక్కేది నీట్గా కట్ చేసి ఇట్లా తీసుకొని వచ్చామన్నమాట. చూడండి, నల్లగా కాల్చి మంచిగా క్లీన్ చేసి ఇచ్చారు. ఇవి ఐస్ కట్టిపోయి ఉంటాయి, ఇన్ని రోజులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి బాగా ఐస్ కట్టిపోయి ఉన్నాయి. వాటర్ తీసుకొని ఒక దాంట్లో ఫస్ట్ నానబెట్టుకోవాలి ఐస్ కరిగేంతవరకు. ఇలా నీట్గా నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాతే కర్రీ చేసి స్టార్ట్ చేద్దాం. బాగా నానిపోయి క్లీన్ చేస్తాను. ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిరకాయ, నీట్గా కట్ చేయాలి. అంటే మన వల్ల కాదు. 4-5 పచ్చిమిరకాయలు తీసుకొని అంతే. దీంట్లో మిరప్పొడి వేస్తాం కదా. ఎర్రగడ్డ కోసం అంటే కంట్లోంచి నీళ్ళు కాస్తున్నాయి. ఎర్రగడ్డలు వేయాలంటే నేను తలకాయ నొప్పి, కంట్లోంచి నీళ్ళు కారుతున్నాయి వేస్తే. అబ్బా, మొత్తానికి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు కట్ చేసేసిన. గ్యాస్ ఆన్ చేసుకొని నీళ్ళు పోసుకొని కడిపెట్టుకున్న కాళ్ళు వేసి బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇంకా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు పొడి, సాల్ట్ వేసుకొని నీళ్ళు బాగా పోసుకొని ఫుల్గా ఒక గంట సేపు బాగా ఉడకబెట్టుకోవాలి. అవి కాళ్ళు కాబట్టి, మటన్ కాబట్టి బాగా ఉడకాలన్నమాట. మన దగ్గర కుక్కర్ లేదు, అందుకని చెప్పేసి ఈ పసుపు నీళ్ళు, సాల్ట్ నీళ్ళలో ముక్కలన్నీ వేసి బాగా ఉడకబెడదామని చెప్పేసి వీడియో తీసుకుందాం నీట్గా అని చెప్పేసి అనుకుంటున్నా. అప్పుడే మా అమ్మ ఫోన్ చేసి, నేను ఫోటోలు పెడతాను వెళ్ళేసి తీసుకొని రా అని చెప్పేసి లొకేషన్ పెట్టిందనమాట. ఇది వచ్చేసి సూకులు గ్రెయిన్ లొకేషను. అది ఇదండి. టైం చూడండి, ఇప్పుడే జస్ట్ 1:44 అప్పుడు పెట్టింది. చూడండి, 4 minutes అయింది పెట్టి. పోయి తీసుకొని వస్తాను నేను. ఇవి 1 గంట పడతాయి బాగా ఉడకడానికి. ఆ లోపు మా అమ్మ పెట్టిన ఫోటోలన్నీ తీసుకొని వచ్చేస్తా. డ్యూటీ టైప్ చేసుకొని వచ్చామంటే ఫ్రీగా చేసుకొని ప్రశాంతంగా తినచ్చు. ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఎప్పుడు డ్యూటీలు పడతాయి తెలీదు. ఎప్పుడు నా చేసుకుని తినాలనుకుంటే ఫ్రీ టైం చూసుకొని త్వరగా చేసేసుకొని తినాలి. మళ్ళీ చేసుకుందాలే డ్యూటీలు ఏమి ఉండవులే అనుకుంటే ఇలా ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు పో అంటే అప్పుడు పోవాలి. నేను ఒకవేళ ఒక్కడినే అయింటే ఆఫ్ చేసేసి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి 1 గంట బాగా ఉడికిన తర్వాత చూసుకుంటూ ఆఫ్ చేస్తాడు. వచ్చిన తర్వాత కూర చేద్దాం. కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ నేను ఒక్కడనే కాదు, ప్రతి ఒక్క డ్రైవర్కి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. ఒకవేళ వాళ్ళు చేసుకొని తింటా ఉండి వెళ్ళిపోయిన రోజులు ఉంటాయి. లేదు ఒకవేళ వాళ్ళు పెట్టించిందైనా సరే తింటా ఉండి వెళ్ళిపోయిన రోజులు ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మరీ వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో అన్నం ఒక పక్క కొంచెం ఉడక్క గ్యాస్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయి డ్యూటీలు చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆన్ చేస్తే అది అదే మరి రోతగా ఉంటుంది అనమాట. నాది ఒక్కడిది ఇట్లా ఉంటుందని చెప్పేసి చెప్పట్లా, ప్రతి ఒక్కరిది సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు ప్రతి ఒక్క డ్రైవర్. ఇంక చేసుకొని తిందాం ప్రశాంతంగా, ఇప్పుడు దాకా డ్యూటీలు చేసి వచ్చినాం కదా ఇంక పిలిచర్లే అనుకొని అన్నం చేసుకొని తింటూ మళ్ళీ డ్యూటీలు పెడితే ఆఫ్ చేసేసి వెళ్ళిపోయిన రోజులు ఎంతోమందికి ఖచ్చితంగా వాళ్ళు ఒక 1 year చేయని 2 years చేయని ఇలాంటి సిచ్యువేషన్ అయితే పక్కా ఫేస్ చేసి ఉంటారు. సో
డ్రైవర్ పరిస్థితి ఇక్కడ అలా ఉంటుంది. కానీ కొంతమంది కోవిటి వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఏదైనా చేసుకొని తింటున్నామన్నా కూడా సరే ఓకే చేసుకొని తినిన తర్వాతే వెళ్ళు డ్యూటీకి అని చెప్పి చెప్తారనమాట. ఇప్పుడు దాకా నాకు డ్యూటీలు పడలా పొద్దునుంచి, ఇప్పుడే డ్యూటీ పడటం వల్ల నేను ఇంక ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. అది కాక రూమ్లో ఇంకో అన్న ఉన్నాడు కాబట్టి అన్న చూసుకుంటాడు. నాకు ఏదైనా ఇది వంట చేస్తూ ఉన్నా లేదంటే ఏదన్నా పని ఉన్నా, నాకు ఏదైనా పని ఉన్నప్పుడు ఆయన చూసుకోవడం, ఆయనకి ఏదైనా పని ఉన్నప్పుడు నేను చూసుకోవడం, ఇద్దరం అడ్జస్ట్ అయిపోతాం అనమాట. అదే ఒకే డ్రైవర్ ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే. కరెక్ట్గా గంటకంతా మొత్తం వాళ్ళు పెట్టిన ఊరగాయలన్నీ ఎత్తుకొచ్చేసిన. ఇవి చూడండి ఒకసారి, మీకు ఇక్కడ చూపిస్తారు అరబీ ఊరగాయలు ఎలా ఉంటాయో. ఇది వచ్చేసి ఏందో బాంబర్ పిక్కిల్ అంట. మంచిగా తిరగబాతేసి ఒలివ్ ఆయిల్స్ లాగా ఉన్నాయి. ఇదేందో అరబిక్లో ఉన్నది పేరు. ఇదొకటి. ఇదేమో పచ్చిమిరకాయలది. ఇదేమో పచ్చిమిరకాయలు, క్యాప్సికము, తెల్లగడ్డలు, అల్లము, మొత్తం అన్నీ ఆల్ మిక్స్. ఇది ఒక ఊరగాయ. మొత్తం 4 ఎత్తుకొని వచ్చిన. ఈ 4 వచ్చేసి 6 దినార్లో నోస్ అయింది. 1.46 అప్పుడు పోయినా 2.46 కరెక్ట్గా. ట్రాఫిక్ ఫుల్ పోవడానికి రావడానికి, ఇవి తీసుకోవడానికి లేట్ అవ్వాల. నేను డ్యూటీ చేసుకుని రూమ్కి వచ్చేసరికి మంచిగా ఉడకబెట్టేసి పెట్టున్నాడు. ఇవన్నీ రెడీ చేసి పెట్టినాడు అనమాట. మొక్క చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఎర్రగడ్డ, కరివేపాకు, టమోటా, పచ్చిమిరపకాయలు, ఇవి వచ్చేసి ఇక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, ఇవి అన్నమాట. ఇది వచ్చేసి టెంకాయ, మిర్చి, చిల్లీ పౌడరు అన్నీ వేసి ఇది పేస్ట్ లాగా చేసాడు అనమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం కొనింది కాదు, కోవిటలు వేస్తారు మనకి. అదే సోంపు, జీలకర్ర, ఈ మిరియాలు, యాలకులు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఆయిల్ వేసేసుకొని ఆనియన్, ఎర్రగడ్డ, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ ఎర్రవరకు వచ్చేంత వరకు బాగా ఇలా వేపుకోవాలి. కొంచెం టమోటా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ముందే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. గడ్డగట్టిపోయింది అది. వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్మెల్ పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని, మనం ముందే ఉడకబెట్టుకున్నాం కదా ఇవి పీసులు, బాగా ఉడికిపోయినాయి అనమాట. పీసులు మాత్రం వేసుకుంటే ఆ తర్వాత వాటర్ పోసుకోవచ్చు కొంచెం మసాలా అవి పట్టిన తర్వాత. ఈ గారెకాయలు ఎప్పుడన్నా మీరు తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంటాయో. నాకైతే భలే ఇష్టం. కొబ్బరి, పచ్చిమిరకాయ అవి వేసి మిక్స్ చేసాడనమాట. ఆ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇది వేసుకోవాలి. ఇంకా కాటిన బాగా మొక్కలకి మిక్స్ చేసుకోవాలి. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇండియా మసాలా పౌడరు, కర్రీ మసాలా పౌడరు, మిరప్పొడి,